బాహుబలి ఈ పేరు వినగానే మనకు రాజమౌళి గారు నిర్మించిన ఓ కనుల విందు కావ్యం, ఓ అద్భుత దృశ్య మహాకావ్యం కళ్ళ ముందు మెరుస్తుంది. అది కేవలం ఒక సినిమా కాదు, మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లే ఒక మాయాజాలం. ఆ పేరు చెవిన పడగానే మన ఊహల్లో మొదటగా రూపుదిద్దుకునేది మాహిష్మతి సామ్రాజ్యం. అది కేవలం ఒక రాజ్యం కాదు, ఒక కళాఖండం. ఆకాశాన్ని తాకే రాజగోపురాలు, అడుగడుగున శిల్పకళ ఉట్టిపడే రాజప్రాసాదాలు, ఉవ్వెత్తున ఎగిసిపడే జలపాతాలు, పచ్చదనంతో నిండిన పర్వత శ్రేణులు, ఇవన్నీ కలిసి మాహిష్మతిని ఒక జీవం ఉన్న అద్భుతంగా మార్చాయి. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా, ప్రతి దృశ్యం ఒక దృశ్య విందులా మనల్ని కట్టిపడేస్తుంది. ఆ రాజ్యపు వైభవం, దాని శక్తి, దాని సాంస్కృతిక గొప్పతనం అన్నీ కళ్ళ ముందు కదలాడి మనల్ని ఆశ్చర్యకితులు చేస్తాయి. ఇలాంటి అద్భుతమైన రాజ్యంలో బాహుబలి అనే ఒక మహాపరాక్రముడి జీవిత కథ రూపుదిద్దుకుంది. మాహిష్మతి సామ్రాజ్యపు సింహాసనం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ధర్మం కోసం అమరేంద్ర బాహుబలి పడిన తపన, చేసిన త్యాగాలు అన్నీ మన కళ్ళ ముందు కదులుతాయి. బాల్యం నుంచి అతనిలో కనిపించిన నాయకత్వ లక్షణాలు, యుద్ధ విద్యల్లో అతని నైపుణ్యం, ప్రజల కష్టాలు చూసి చలించిపోయే అతని సున్నితమైన మనసు, ఇవన్నీ అతన్ని కేవలం ఒక రాజుగా కాకుండా ప్రజల గుండెల్లో నిలిచిపోయే ఒక దైవ సమానుడిగా మార్చాయి. శివగామి ఇచ్చిన మాట కోసం, ప్రజల ఆనందం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఆ వీరుడి కథ మనకు ధర్మానికి కట్టుబడడం, నిస్వార్థంగా జీవించడం ఎంతో ముఖ్యమో గుర్తు చేస్తుంది. అతని జీవితం ఒక పరాక్రమ గాథ, ఒక త్యాగశీలమైన ప్రస్థానం. ఈ సినిమా బాహుబలిని మనకు శారీరక బలం, యుద్ధ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలతో కూడిన ఒక ఆదర్శ వీరుని చూపించింది. అయితే బాహుబలి అనే పేరు కేవలం ఓ కల్పిత కథకు సంబంధించిన వ్యక్తి గురించి కాదు. నిజానికి ఈ పేరు వెనక వేల సంవత్సరాల చరిత్ర, మనందరికీ తెలియని ఒక అజ్ఞాత కథ దాగుంది. నిజ జీవితంలో బాహుబలి అనే పేరుతో ఒక రాజు ఉండేవాడని మీకు తెలుసా? ఆ రాజు ఎవరు? ఆయన కథ ఏంటి? ఆయన ఏ రాజ్యాన్ని పాలించాడు? యుద్ధంలో విజయం సాధించినప్పటికీ ఆ బాహుబలి రాజసింహాసనాన్ని ఎందుకు అధిరోహించలేకపోయాడు? మనం చూసిన బాహుబలి కథ, చరిత్రలో ఉన్న బాహుబలి కథ రెండు ఒకటేనా? ఇలా చాలా ఆసక్తికరమైన విషయాల గురించే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాము. ఈ వీడియో అనేది అదిరిపోతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూర్తిగా చూసిన తర్వాత మీరే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ మీకు ఒక ప్రశ్న, ప్రభాస్ గారి సినిమాల్లో ఏ మూవీ అంటే మీకు చాలా ఇష్టం? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం చూసిన బాహుబలి సినిమా ప్రకారం బాహుబలి మాహిష్మతి సింహాసనానికి వారసుడిగా, ప్రజల కష్టాలను చూసి చలించిపోయే సున్నితమైన మనసున్న యువరాజుగా, బాల్యం నుంచి అతనిలో అపారమైన శౌర్యం, ధైర్యం, నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. యుద్ధ విద్యల్లో అతని నైపుణ్యం అమోఘం. కానీ అతని గొప్పతనం కేవలం శారీరక బలం, యుద్ధ పరాక్రమంలో మాత్రమే లేదు. ధర్మం పట్ల అతనికున్న నిబద్ధత, ప్రజల పట్ల అతనికున్న అపారమైన ప్రేమ అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. సింహాసనం కోసం అన్న బల్లాల దేవుడితో పోటీ పడినా కూడా బాహుబలి ఎప్పుడు స్వార్థం గురించి ఆలోచించలేదు. ప్రజల శ్రేయస్సు, వారి ఆనందమే అతనికి ముఖ్యం. శివగామి ఆదేశంతో రాజ్యాన్ని త్రుజించి సామాన్య పౌరుడిగా జీవించడానికి కూడా అతను వెనకాడలేదు. తన తల్లి ఆదేశాన్ని శిరసావహించి ప్రజల కోసం తన ప్రాణాల సైతం పణంగా పెట్టిన ఆ వీరుడి త్యాగం, నిస్వార్థ సేవ మనకు ధర్మానికి కట్టుబడటం, నిస్వార్థంగా జీవించటం ఎంతో ముఖ్యమో గుర్తు చేస్తుంది. అతని జీవితం ఒక పరాక్రమ గాథ, ఒక త్యాగశీలమైన ప్రస్థానం. దురదృష్టవశాత్తు కుట్రల ఫలితంగా అతను కట్టప్ప చేతిలో ప్రాణాలు కోల్పోయినా ప్రజల గుండెల్లో మాత్రం శాశ్వతంగా నిలిచిపోయాడు. ఇక అమరేంద్ర బాహుబలి వారసుడిగా శివుడు అనే పేరుతో పెరిగిన మహేంద్ర బాహుబలి కథ అనేది తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడం, మాహిష్మతికి తిరిగి రావటం, అన్యాయంపై పోరాటం చుట్టూ తిరుగుతుంది. తన తండ్రి ఆశయాలను కొనసాగించి అన్యాయాన్ని అంతం చేసి సింహాసనాన్ని త్రుజించి ప్రజల సేవకే అంకితమైన మరో బాహుబలి అతను. ఈ అమరేంద్ర బాహుబలి యొక్క పట్టుదల, ధైర్యం, ప్రతీకారం ఇవన్నీ ప్రేక్షకులని ఉర్రూతలగిస్తాయి. ఇది మనం గత 10 సంవత్సరాలుగా వీక్షిస్తున్న బాహుబలి యొక్క కల్పిత కథ. అయితే బాహుబలి అనే పేరు వినగానే మనకు గుర్తు రావాల్సిన మరో మహనీయుడు ఉన్నారు. ఆయనే మొదటి తీర్థంకరుడైన వృషభనాథుడి కుమారుడైన బాహుబలి. పురాణాల ప్రకారం వృషభనాథుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. ఈయన అయోధ్యను పాలించారు. ఈయనకిద్దరు భార్యలు, వారే యశస్వతి మరియు సునంద. యశస్వతికి భరతుడితో సహా 99 మంది కుమారులు, ఒక కుమార్తె బ్రాహ్మి జన్మించారు. సునందకు బాహుబలి, సుందరి అనే 2 సంతానం. బాహుబలికి గోమటేశ్వరుడు, కమ్మాటేశ్వరుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. వృషభనాథుడు కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ఆయన తన ప్రజలకు అనేక విషయాలు నేర్పించారు. వ్యవసాయం, వాణిజ్యం, శిల్పకళ, విద్య, వ్రాత, ఇలా సమాజానికి అవసరమైన అనేక కళలు, నైపుణ్యాలను ఈయన ప్రజలకు పరిచయం చేశారు. అందుకే ఈయన్ని యుగ ఆద్యుడు అని కూడా పిలుస్తారు.
ఈయన ప్రజలకు ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా గడపాలో బోధించారు. కాలక్రమేణా వృషభనాథుడు రాజరిక జీవితంపై విరక్తి చెందారు. భౌతిక సుఖాలు, అధికారాలు తాత్కాలికమైనవని, నిజమైన శాంతి, ఆనందం ఆత్మ జ్ఞానంలోనే ఉన్నాయని గ్రహించారు. తన రాజ్యాన్ని తన కుమారులకు పంచి ఇచ్చి, ముఖ్యంగా భరతుడికి సింహాసనం అప్పగించి సన్యాసం స్వీకరించారు. ఈయన కఠోర తపస్సు చేసి సర్వజ్ఞత పొందారు. అప్పటి నుండి ఈయన తీర్థంకరుడుగా మారారు. తీర్థంకరుడు అంటే సంసార సాగరాన్ని దాటడానికి వారధిని నిర్మించిన వాడని అర్థం. వృషభనాథుడు తన జ్ఞానాన్ని, మోక్ష మార్గాన్ని ప్రజలకు బోధించారు. అహింస, సత్యం, అస్థేయం అంటే దొంగిలించకపోవడం, అపరిగ్రహం అంటే అవసరానికి మించి ఆస్తులు పోగు చేసుకోకపోవడం, బ్రహ్మచర్యం, ఈ 5 సూత్రాలు ఆయన బోధనల్లో ప్రధానమైనవి. ఈయన బోధనలు జైన మతానికి పునాదులు వేశాయి. ఆయన వారసులే భరతుడు మరియు బాహుబలి. ఇక వృషభనాథుడు తన రాజ్యాన్ని తన 100 మంది కుమారులకు పంచిచ్చారు. వారిలో పెద్దవాడైన భరతుడికి ప్రధాన సింహాసనాన్ని, మిగిలిన 99 మంది కుమారులకు చిన్న చిన్న రాజ్యాలను అప్పగించారు. వారిలో బాహుబలి కూడా ఒక ముఖ్యమైన రాజ్యానికి అధిపతయ్యాడు. తెలంగాణలోని బోధన్ లేదా పౌదనాపురం ప్రాంతాన్ని బాహుబలి పాలించాడని కొన్ని జైన గ్రంథాలు చెబుతున్నాయి. వృషభనాథుడు సన్యాసం స్వీకరించిన తర్వాత భరతుడు తన రాజ్యాన్ని విస్తరించడం ప్రారంభించాడు. అన్ని దిక్కులకు దండయాత్రలు చేసి అనేక రాజ్యాలను జయించి తాను ఒక చక్రవర్తి కావాలని నిర్ణయించుకున్నాడు. అలాగే తన సోదరులందరూ తనకు సామంతులు కావాలని అనుకున్నట్లుగానే తన 98 మంది సోదరులు భరతుడికి లొంగిపోయి తమ రాజ్యాలని ఆయనకు అప్పగించి తమ అన్నకి సామంతులుగా మారారు. అయితే బాహుబలి మాత్రం భరతుడికి లొంగడానికి నిరాకరించాడు. తన అన్నకు సమానంగా తాను కూడా పరాక్రమవంతుడని, స్వతంత్రంగా ఉండగలనని భావించాడు. భరతుడి దురాక్రమాన్ని సహించలేక అతన్ని ఎదిరించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో భరతుడికి బాహుబలికి మధ్య యుద్ధం అనివార్యమైంది. ఇద్దరి మధ్య తీవ్రమైన వైరం ఏర్పడింది. ఇరువైపులా భారీ సైన్యాలు ఉన్నప్పటికీ ఇద్దరు అన్నదమ్ముల మధ్య రక్తం చిందించటం, అనవసరమైన ప్రాణనష్టం జరగడం ఇష్టం లేని మంత్రులు, పెద్దలు ఒక వినూత్నమైన అహింసాత్మక యుద్ధ నియమాలను ప్రతిపాదించారు. ఈ యుద్ధంలో ఆయుధాలు వాడకూడదని కేవలం 3 రకాల పోటీల ద్వారా విజేతను నిర్ణయించాలని భావించారు. ఈ పోటీలు 1 శారీరక, 2 మానసిక, 3 ఆధ్యాత్మిక బలాన్ని పరీక్షించేవిగా రూపొందించబడ్డాయి. ఇక మొదటి పోటీ దృష్టి యుద్ధం. ఈ పోటీలో భరతుడు మరియు బాహుబలి ఒకరినొకరు కనురెప్పలు వాల్చకుండా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నిలబడాలి. ఇది కేవలం కంటి చూపు పోటీ కాదు, ఒకరి మానసిక స్థైర్యాన్ని, ఏకాగ్రతను పరీక్షించే యుద్ధం. ఈ పోటీలో బాహుబలి తన అంచలమైన ఏకాగ్రతతో, స్థిరమైన చూపుతో భరతుడిని ఓడించాడు. భరతుడు ముందుగా కనురెప్పలు వాల్చి ఈ పోటీలో ఓటమిని అంగీకరిస్తాడు. ఇక రెండవ పోటీ జలయుద్ధం. ఈ పోటీలో ఇద్దరు నదిలోకి దూకి ఒకరినొకరు నీటిలో నెట్టేయడానికి ప్రయత్నించాలి. ఇది శారీరక బలం, ఓర్పు మరియు వ్యూహాన్ని పరీక్షించేది. శక్తివంతమైన బాహుబలి తన అమేయమైన భుజబలంతో భరతుడిని నీటిలో సులభంగా నెట్టివేస్తాడు. భరతుడు ఈ పోటీలో కూడా బాహుబలి ముందు నిలబడలేక ఓటమిని అంగీకరిస్తాడు. ఇక చివరిది మరియు అత్యంత కీలకమైనది మల్లయుద్ధం. ఇది ఇద్దరి శారీరక బలాన్ని, కుస్తీ నైపుణ్యాన్ని పరీక్షించేది. ఈ పోటీలో ఇద్దరు తీవ్రంగా పోరాడతారు. భరతుడు తన శక్తి మేరకు బాహుబలిపై దాడి చేస్తాడు. అయితే బాహుబలి తన అపారమైన బలంతో భరతుణ్ణి సులభంగా ఓడించగలడని తెలుసు. ఒకానొక దశలో బాహుబలి భరతుణ్ణి పైకెత్తి నేలకు కొట్టడానికి సిద్ధమవుతాడు. అయితే ఇక్కడే ఒక కీలక మలుపు తిరుగుతుంది. భరతుణ్ణి నేలకు కొట్టబోయే క్షణంలో బాహుబలికి తన తండ్రి వృషభనాథుడి బోధనలు గుర్తుకొస్తాయి. అధికారం కోసం, భౌతిక సుఖాల కోసం తన సొంత అన్నతో పోరాడటం ఎంతో తప్పు అని బాహుబలి గ్రహిస్తాడు. తనలోని అహంకారం, కోరికలే తన అన్నతో గల ఈ యుద్ధానికి కారణమని తెలుసుకుంటాడు. దాంతో భరతుణ్ణి నేలకు కొట్టకుండా అతన్ని నెమ్మదిగా కిందకు దించుతాడు. ఇక మరోవైపు యుద్ధంలో తమ్ముడి చేతిలో వరుసగా ఓటములను తట్టుకోలేక భరతుడు తీవ్ర నిరాశకు లోనవుతాడు. ఆ నిరాశ క్షణంలో మరింత అవమానంగా భావించి తను చక్రవర్తి కావాలనే ఆంక్ష, అహంకారం ఇవన్నీ మరింతగా పెరిగిపోయి ఇక అహింసాత్మక యుద్ధ నియమాలను పక్కన పెట్టి తన దివ్య ఆయుధమైన చక్రరత్నాను తీసి బాహుబలిపై ప్రయోగిస్తాడు. అయితే ఈ చక్రరత్న రక్త సంబంధీకులకు హాని కలిగించదు. అందుకే ఆ ఆయుధం బాహుబలికి ఎటువంటి హాని కలిగించకుండా తిరిగి భరతుడి వద్దకి వస్తుంది. ఇక చక్రరత్న తిరిగి భరతుడి వద్దకి రావటం, బాహుబలిపై ఎటువంటి ప్రభావం చూపకపోవడం చూసి భరతుడు మరింత ఆశ్చర్యపోతాడు. మరియు తన అహంకారం ఎంత నిస్సారమైనదో ఆ క్షణంలో గ్రహిస్తాడు. ఇక మరోవైపు బాహుబలి తన అన్నతో అధికారం కోసం పోరాడినందుకు తనలోని అహంకారానికి అతను పూర్తిగా పశ్చాత్తాపడతాడు. ఆయుధాలు, రాజ్యాధికారం ఇవన్నీ తాత్కాలికమైనవని, అవి నిజమైన శాంతిని, ఆనందాన్ని ఇవ్వలేవని అతను పూర్తిగా గ్రహిస్తాడు. ఆ క్షణంలోనే బాహుబలికి జ్ఞానోదయం కలిగి తన జీవితం మలుపు తీసుకుంటుంది. తాను సాధించిన భౌతిక విజయం కంటే తనలోని అహంకారాన్ని, కోరికలను జయించడమే నిజమైన విజయమని భావించి బాహుబలి తన రాజ్యాన్ని, సర్వస్వాన్ని త్రుజించి సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకుంటాడు.
దాంతో తన తండ్రి వృషభనాథుడు చూపిన మోక్ష మార్గాన్ని అనుసరించి భౌతిక బంధాలను తెంచుకొని ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి సిద్ధమైపోతాడు. దాంతో బాహుబలి కఠోర తపస్సు చేయడానికి అడవులకు వెళ్తాడు. అక్కడ అతను కాయోస్తర్గ భంగిమలో అంటే నిటారుగా నిలబడి కదలకుండా లోతైన ధ్యానంలో లీనమవుతాడు. సంవత్సరాల తరబడి అతను అదే స్థితిలో ఉండిపోతాడు. దాంతో అతని శరీరంపై తీగలు అల్లుకుపోతాయి, పాములు చుట్టుకుంటాయి, చీమల పుట్టలు కడతాయి. అయినా సరే అతను బాహ్య ప్రపంచాన్ని పట్టించుకోకుండా అంచెలంచెలమైన దీక్షతో తన తపస్సును కొనసాగిస్తాడు. అయితే బాహుబలికి మొదట్లో ఒక మానసిక అడ్డంకి ఎదురైంది. తన అన్న భరతుడితో జరిగిన సంఘర్షణ, ఆ యుద్ధం పట్ల అతని మనసులో ఒక చిన్న పశ్చాత్తాపం లేదా అహంకారం ఇంకా మిగిలి ఉంటుంది. తాను భరతుడిని ఓడించాననే భావన లేదా ఆ సంఘర్షణ పట్ల ఒక చిన్న చింత అతని మోక్ష మార్గానికి అడ్డుగా నిలుస్తుంది. అతను శారీరకంగా అన్ని బంధాలని త్రుజించిన ఈ సూక్ష్మమైన మానసిక బంధం అతని జ్ఞానోదయం వైపు పూర్తిగా వెళ్ళనివ్వదు. ఇదే సమయంలో అన్న భరతుడు కూడా తన తమ్ముడు బాహుబలి సాధించిన ఆధ్యాత్మిక ఉన్నతి గురించి తెలుసుకుని తన అహంకారం వల్ల జరిగిన యుద్ధానికి, తన తమ్ముడు పడుతున్న తపస్సుకి భరతుడు తీవ్రంగా పశ్చాత్తాపడతాడు. తన తమ్ముడిని కలిసి తన తప్పుకి క్షమాపణ కోరడానికి భరతుడు నిజమైన వినమ్రతతో బాహుబలిని సందర్శిస్తాడు. భరతుడి ఈ వినమ్రత, పశ్చాత్తాపం చూసిన బాహుబలికి తన మనసులో మిగిలిన చింత, పశ్చాత్తాపం పూర్తిగా తొలగిపోతాయి. ఈ సంఘటన బాహుబలికి తనలోని చివరి అహంకారాన్ని, మానసిక బంధాన్ని ఛేదించడానికి సహాయపడింది. ఆ క్షణంలో బాహుబలి సంపూర్ణంగా జ్ఞానోదయం పొందిన వ్యక్తిగా మారతాడు. చివరికి బాహుబలి కైలాస పర్వతం వద్ద మోక్షాన్ని సాధిస్తాడు. మోక్షం అంటే జనన మరణ చక్రం నుండి శాశ్వత విముక్తి. ఆయన ఆత్మ సంసార బంధాల నుండి పూర్తిగా విడిపడి పరమాత్మతో ఏకమవుతుంది. సినిమా బాహుబలి మనకు ధైర్యం, పరాక్రమం, న్యాయం, ధర్మం మరియు ప్రజల పట్ల ప్రేమతో కూడిన నాయకత్వాన్ని, ఉన్నత ఆశయాల కోసం త్యాగం చేయడాన్ని బోధించగా, మరోవైపు నిజమైన బాహుబలి తన జీవితం ద్వారా అహంకారంపై విజయం సాధించటం, భౌతిక సుఖాలను త్రుజించి నిస్వార్థంగా ఉండటం, అపారమైన ఆత్మనిగ్రహం కలిగి ఉండటం మరియు ఇతరులను క్షమించడం ద్వారా అంతర్గత శాంతిని పొందడం వంటి విలువలను నేర్పుతాడు. నిజమైన బలం కేవలం కండబలం కాదని, మనసును జయించే ఆధ్యాత్మిక బలమేనని ఆయన జీవితం స్పష్టం చేస్తుంది. స్థూలంగా చెప్పాలంటే సినిమా బాహుబలి బయట ప్రపంచంలో ఎలా పోరాడాలో, ఎలా నాయకత్వం వహించాలో నేర్పుతుంది. ఇక నిజమైన బాహుబలి మాత్రం మన అంతరంగంలో ఎలా పోరాడాలో, ఎలా శాంతిని పొందాలో నేర్పుతాడు. బాహుబలి మోక్షం పొందిన తర్వాత ఆయన భౌతికంగా ఈ ప్రపంచంలో లేనప్పటికీ ఆయన జీవితం, ఆయన త్యాగం, ఆయన సాధించిన జ్ఞానం జైన మతంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉపదేశాలుగా నిలిచిపోయాయి. ఆయన కథ లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. అహంకారాన్ని జయించి, భౌతిక బంధాలను త్రుజించి అంతర్గత శాంతిని ఎలా పొందవచ్చో ఆయన జీవితం ఒక ఆదర్శంగా మారింది. బాహుబలి సాధించిన ఈ ఉన్నత స్థితి మరియు తన అహంకారం వల్ల జరిగిన సంఘర్షణ భరతుడిని ఎంతగానో ప్రభావితం చేసింది. భరతుడు తన తమ్ముడి త్యాగానికి, జ్ఞానానికి తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు. తన తమ్ముడి పట్ల ఉన్న అపారమైన గౌరవంతో మరియు అతని ఆధ్యాత్మిక ఉన్నతికి గుర్తుగా భరతుడు బాహుబలికి ఒక భారీ విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. భరతుడు నిర్మించిన ఈ విగ్రహం కాలక్రమేణా కనుమరుగైందని కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. అయితే క్రీస్తు 10వ శతాబ్దంలో పశ్చిమ గంగా రాజవంశానికి చెందిన మంత్రి మరియు సేనాధిపతి అయిన చాముండరాయుడు బాహుబలి కథను తెలుసుకొని ఆయన త్యాగానికి ముగ్ధుడై కర్ణాటకలోని శ్రావణ బెలగొలలో 57 అడుగుల ఎత్తైన ఏకశిల గోమటేశ్వరుడైన బాహుబలి విగ్రహాన్ని నిర్మింపజేశాడు. ఈ విగ్రహం బాహుబలి కాయోస్తర్గ భంగిమలో అంటే నిటారుగా నిలబడి తపస్సు చేసిన స్థితిలో ఉంటుంది. అతని శరీరంపై తీగలు అల్లుకుపోయినట్లు, చీమల పుట్టలు ఉన్నట్లు శిల్పంలో చూపబడింది. ఈ గోమటేశ్వరుడి విగ్రహం జైన మతానికి ఒక పవిత్ర క్షేత్రంగా మారింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ మహామస్తకాభిషేకం అనే గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఈ సమయంలో వేలాది మంది భక్తులు విగ్రహానికి పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమ పువ్వు, బంగారు నాణేలతో అభిషేకం చేస్తారు. ఇది బాహుబలి త్యాగాన్ని, జ్ఞానాన్ని స్మరించుకునే ఒక మహోన్నత వేడుక. శ్రావణ బెలగొలలోని 57 అడుగుల గోమటేశ్వరుడి విగ్రహంతో పాటు నిజమైన బాహుబలి యొక్క త్యాగానికి, జ్ఞానానికి ప్రతీకగా భారతదేశంలో, ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో మరికొన్ని భారీ ఏకశిలా విగ్రహాలున్నాయి. వాటిలో కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న కర్కాలలో 42 అడుగుల విగ్రహం, దక్షిణ కన్నడ జిల్లాలోని వేనూరులో 35 అడుగుల విగ్రహం, ధర్మస్థల పుణ్యక్షేత్రంలో 39 అడుగుల విగ్రహం మరియు మైసూరు సమీపంలోని గొమ్మతగిరి కొండపై 20 అడుగుల విగ్రహం ముఖ్యమైనవి. అంతేకాకుండా నిజమైన బాహుబలి రాజు పాలించిన తెలంగాణలోని బోధన ప్రాంతంలో ఒకప్పుడు భారీ విగ్రహం ఉండేదని, ప్రస్తుతం నిజామాబాద్ మ్యూజియంలో ఆయనకి సంబంధించిన కొన్ని అవశేషాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విగ్రహాలన్నీ బాహుబలి జీవితంలోని కఠోర తపస్సుని, మోక్ష సాధనను ప్రతిబింబిస్తూ జైన భక్తులకు పవిత్ర స్థలాలుగా నిల్చున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది నిజమైన బాహుబలి యొక్క చరిత్రను మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.